వీళ్ళకి పెద్ద పరీక్ష, వాళ్ళకి పెద్ద పరీక్ష. అందుకే మానవ స్వభావం ఏంటి తెలుసా? ఎవరైనా ఏదైనా అంటే వారికి మనసు అంటే ముఖం చూడాలనిపించదు. అది మానవ స్వభావం. క్రీస్తు స్వభావం అలా కాదు. ఎవరైతే ఆయనకి ద్రోహం చేశారో, ఎవరైతే వాళ్ళకి ద్వేషించారో ఆయన కోసం వీళ్ళు ప్రార్థన చేయాలి. అర్థమైందా మీ అందరికీ? మీ నిమిత్తము ఆయన బలి అర్పిస్తాడు. అప్పుడు నా వీళ్ళు బలి వీళ్ళు చేయడానికి లేదు. ఇప్పుడు ఎవరు చేయాలా? ఎవరైతే వీళ్ళు తిట్టారో ఆయన చేయాలా. ఇప్పుడు యోబు కూడా ఎలాంటి పరీక్షలు పడ్డాడు చూడండి. మొన్నటి వరకు నాకు మాటల ద్వారా, సూటిపోటు మాటల ద్వారా నా గుండెల్లో గుణపాలు దించిన వీళ్ళు, ఇప్పుడు వీళ్ళ కోసమే నేను ప్రార్థన చేయాలా? ఏమని ప్రార్థన చేయాలా? వీళ్ళ అపరాధములు, వీళ్ళ పాపాలు ప్రభువా ఈ పొట్టేళ్ళతో సమానం, క్షమించు ప్రభువా, నా సహోదరులు తెలియక చేశారు, నువ్వు క్షమిస్తావని ఇదిగో ఈ పొట్టెలకి మేము బలిస్తాం, రక్తములో నుండి మా వీరికి చూడు. నా గురిని ఇప్పుడు ఆయన గురిని కాదు, అది తనకి తిట్టేవారి కోసం ఈయన ప్రార్థన చేయాలి. ఇది సంఘములో ఉండవలసిన రూల్, సంఘము చేయవలసిన పద్ధతి, సంఘము చేయవలసిన పద్ధతి, సంఘము చేయవలసిన రూల్. ఆయన ఏమంటాడు చూడండి. ఆయన నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును.